మీకు సత్వా లేక్ రీచ్‌లో ఫ్లాట్ ఉందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితది. ఎందుకంటే మా దగ్గరకు ఒక డైరెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది. వాళ్ళకు సత్వా లేక్ రీచ్‌లో ఫ్లాట్ కోసం చూస్తున్నారు. కానీ వాళ్ళకి కొంచెం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే వాళ్ళకి స్పెసిఫిక్ టవర్‌లో కావాలి. ఇంకా 25థ్ ఫ్లోర్ అబోవ్ కావాలి. సో ఈ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ మీ దగ్గర ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతుంది. సో వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒక జెన్యూన్ అండ్ సీరియస్ రిక్వైర్మెంట్. సో వాళ్ళకి ఏం కావాలి అంటే సత్వా లేక్ రీచ్‌లో ఫ్లాట్ కావాలి. అది ఎంత ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మనకు అందరికీ తెలుసు. నియోపోలిస్ అండ్ కోకాపేట్ ఏరియాలో అదొక రెసిడెన్షియల్ కమ్యూనిటీ. ఎంత ప్రీమియం రెసిడెన్షియల్ కమ్యూనిటీయో తెలుసు. దానికి ఎంత డిమాండ్ ఉందో తెలుసు. సో దాంట్లో వాళ్ళకి ఫ్లాట్ కావాలి. సో వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్ ఏందో ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను. వాళ్ళకి ఏ ఫ్లాట్ అయినా ఓకేనా అంటే కాదు. వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ టవర్స్ అనుకున్నారు. ఆ టవర్స్ ఏంటి అని అంటే టవర్ 1, 2, 3 ఆర్ 5 ఓన్లీ ఈ టవర్స్లోనే చూస్తున్నారు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. టవర్స్ ఏంటి అంటే టవర్ 1 ఆర్ 2 లేదా 3 ఆర్ 5 ఈ టవర్స్లోనే చూస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్గా ఫ్లోర్ కూడా ఏంటిదని అంటే 25th ఫ్లోర్ అన్నా లేకపోతే అబౌట్ 25th ఫ్లోర్ అన్నా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే జనరల్గా టాప్ ఫ్లోర్స్లో నుంచి ఓపెనింగ్స్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంటాయి. సో దానికోసం వాళ్ళు టాప్ ఫ్లోర్స్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ మీ దగ్గర ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా ఇన్వెస్టర్ అన్న ఏజెంట్స్ అన్న చూస్తుంటే మీ దగ్గర ఈ డీటెయిల్స్ ఆర్ సిమిలర్ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ వెంటనే మా ఎలిప్ ప్రాపర్టీతో షేర్ చేయండి. ఇన్ కేస్ అవి జెన్యూన్ అనిపిస్తే మేము ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతాం అనమాట. సో మా ఎలిప్ ప్రాపర్టీ ఛానల్లో మేము ఇలాంటి సీరియస్ అండ్ జెన్యూన్ రిక్వైర్మెంట్స్ మాత్రమే పోస్ట్ చేసాం. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఎలిప్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.